నెల్లూరు జిల్లాలో ఎన్టీఆర్ సుజల సురక్షిత తాగునీటి పథకానికి మంత్రి నారాయణ శ్రీకారం చుట్టారు. పథకంలో భాగంగా ఒక మదర్ ప్లాంట్ డిస్పెన్సింగ్ యూనిట్ను ఆయన ప్రారంభించారు. నెల్లూరు సిటీ రూరల్ ప్రాంతాల్లోని ప్రతి పేద కుటుంబానికి ₹2కే 20 లీటర్ల నీరందిస్తామని హామీ ఇచ్చారు. సిటీలో 3 మదర్ ప్లాంట్లు, 60 డిస్పెన్సింగ్ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు అనుమతులు జారీ చేశామన్నారు. అవసరమైతే అదనపు ప్లాంట్లు మంజూరు చేయిస్తామని చెప్పారు మంత్రి నారాయణ. నీరు వచ్చిండేది. ప్రతి ఒక్కరికి 135 లీటర్ల స్వచ్ఛమైన త్రాగునీరు వచ్చిండేది. 135 లీటర్లు 15,000 కుటుంబాలకు వచ్చిండేది. కానీ గత ప్రభుత్వం మా మీద కోపంతో వాటిని నిర్విరామం చేసి ప్రజలు ట్యాక్సుల ద్వారా కట్టిన ₹2,75,00,000 పక్కన పడేసింది. 5 ఏళ్ళు అది మూలపడిపోయింది. దాని ఉపయోగం లేకుండా పోయింది. కానీ మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే గత ప్రభుత్వం ₹10,00,00,000 అప్పు చేసి ప్రజల మీద భారం వేసేసి వెళ్ళిపోయినా మా ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు ఒక్కొక్కటి బయటకు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మున్సిపల్ శాఖలో ఉన్న అనేక పనులు మొదలుపెట్టాం. అన్నిటికంటే ముఖ్యమైనది మున్సిపాలిటీలో ప్రజలు కట్టే యొక్క సొమ్ము ఏదైతే ట్యాక్స్ రూపంలో ఉంది అది ఆ మున్సిపాలిటీలే ఖర్చు పెట్టుకునేటట్టుగా ఈరోజు ముఖ్యమంత్రి గారు వెసులుబాటు ఇచ్చారు. దానికి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వం అయితే ప్రజలు మున్సిపాలిటీలో ఇళ్ళకి కట్టిన ట్యాక్సులు కానీ టౌన్ ప్లాన్కి కట్టిన డబ్బులు కానీ అన్నీ CFMS వేసుకొని దాన్ని డైవర్ట్ చేసేసింది. ఒక ఆర్థిక ప్రణాళిక లేదు. ఆర్థిక వ్యవస్థని అస్తవ్యస్తం చేసింది. ఒక 30,000 జీతం వచ్చే ఒక వ్యక్తి కూడా చక్కగా ప్లాన్ చేసుకుంటారు. ఆ వచ్చిన 30,000 ఇంటి అద్దె ఎంత కట్టాలా, పాలవాడికి ఎంత ఇవ్వాలా, వెజిటబుల్స్కి ఎంత ఖర్చు పెట్టుకోవాలా, పిల్లల చదువుకి ఎంత ఖర్చు పెట్టుకోవాలా, ఇలాంటి వస్తువులకి ఎంత ఖర్చు పెట్టుకోవాలా, ఇంట్లో ఏదైనా సేవ్ చేసి ఫర్నిచరు ఏదైనా అప్పులుంటే చాలా పక్కా ప్లాన్ చేసుకుంటారు. 20,000 30,000 ఇచ్చే జీతకాడు కూడా ఇలా కుటుంబాలకి చక్కగా నీళ్ళు వచ్చిండేది. ప్రతి ఒక్కరికి 135 లీటర్ల స్వచ్ఛమైన త్రాగునీరు వచ్చిండేది. 135 లీటర్లు 15,000 కుటుంబం. మంచిర్యాల